అక్కడ ఏం లేదు, నథింగ్. ఊగితే కిందకి వెళ్ళిపోతావు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను అనుకోకుండా ఫోటో కని చెప్పి వెళ్ళి అంతే వస్తుంది. వైర్ మాత్రం వదలకో, వైర్ వదలకో. ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. ఎప్పుడు కూడా రొయ్యల చెరువుని దూరం నుంచి చూడడమే తప్ప దగ్గరికి వెళ్ళిందే లేదు. కాకపోతే మేము మా వదినాల ఇంటికి వెళ్ళాము. వాళ్ళైతే చెరువులో రొయ్యలు పెంచుతున్నారంట. అది తెలిసి కొంచెం మేత వేయండి, ఎలా వస్తాయి చూద్దామని అనుకున్నాం. ఇలా మేత వేసామో లేదో అలా వచ్చేసాయి అన్నమాట ఒకేసారి రొయ్యలు. 2-3 సార్లు వేసినా కూడా ఎన్నిసార్లు వేసినా రొయ్యలు వస్తానే ఉన్నాయి. అలానే వస్తాయి అనుకుంటా. ఇక్కడ చిన్న పడవలా కనిపిస్తుంది కదా, అందులో అయితే నిజంగా మేము పడవని అనుకుని ఫీల్ అయ్యాము. అలా వెళ్దాం అనుకున్నమాట, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. ఆ మధ్యలో చెరువుకి మధ్యలో ఏంటంటే తాడులు కడతారన్నమాట. అంటే అది వైర్లా ఉంది, అది పట్టుకుని కొంచెం కొంచెం మేత జల్లుకుంటూ వెళ్తారట. సో మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం, అంటే మేత వేయడానికి కాదు కానీ అసలు ఎలా వెళ్తామా లేదని ట్రై చేద్దాం అనుకున్నాం. జాగ్రత్తగా మా తమ్ముడు అయితే వెళ్ళొచ్చాడు. నాకు కూడా వెళ్ళాలని ఉంది కానీ భయం వేసింది ఫస్ట్. కాకపోతే ఏంటంటే ఫోటో తీస్తాను అని చెప్పి పడవలో ఎక్కించేసి ఇంకా అలా వదిలేశారన్నమాట ఒకేసారి. కాకపోతే కొంచెం అక్కడ గైడెన్స్ వల్ల అలా నెమ్మదిగా వెళ్ళి ఫస్ట్ చూసారు కదా, సో వెళ్ళి వచ్చేసాం అనమాట. ఎలానో పెద్ద షిప్ లో అయితే ఎక్కలేము. సో ఇదే పెద్ద షిప్ లో అనిపించింది నాకైతే. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది, కాకపోతే అయితే బాగుంది. ఎవరికైనా అయితే రొయ్యల చెరువులు కనిపిస్తే ఒక్కసారి అయితే వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటది. అంటే ఒక్కలమే వెళ్ళాలంటే, సో అందుకని కొంచెం భయం వేసింది. కాకపోతే మీకు ఛాన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇది మా అత్త వాళ్ళ అబ్బాయి అన్నమాట. నన్ను కూడా బలవంతంగా ఎక్కించారని చెప్పి తనని బాగా ఎంకరేజ్ చేసి తనకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా పంపించాము. కాకపోతే బాగుంది అన్నట్టు. మేము అక్కడికి చిన్న ఫంక్షన్ నుండి వెళ్ళాము. కాకపోతే ఇలాంటి పనులన్నీ చేసామన్నమాట. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి కానీ బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.